ఫ్రెండ్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మరి లేట్ ఎందుకు, చేసేద్దాం. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. 400 గ్రాములు చికెన్ పీసెస్ స్కిన్లెస్ చేసి తీసుకున్నాను. అలాగే బోన్లెస్ చికెన్ ఇది. దీనిలో కొంచెం ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్ వేసేసి, ఒక చెక్క నిమ్మరసం, ఒక అర స్పూను పెప్పర్ పౌడర్, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ బదులు బియ్య పిండి అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసి ఇందులో వేసేసాను. ఇది వేసేసిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసేసి చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ వేసేసి, మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసేసి చక్కగా ఈవెన్గా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. దీనికి నేను 1/2 కేజీ రైస్ని పొడి పొడిగా ఉడికించి రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసేసి ఒక పావు గంట మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. ఇలా ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముక్కని చూసుకోవాలి. క్రిస్పీగా వేయించుకోవాలి. పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇలా చాకుతో చూస్తే బ్రేక్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ వేసేసి కొంచెం సాల్టు, ఒక అర స్పూను పెప్పర్ పౌడర్ వేసేసి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్కి ఇలా ఎగ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి సరిపడగా కళాయి పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు దోరగా వేగనివ్వాలి. అలాగే పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. మరీ డీప్గా వేగక్కర్లేదు, మీడియంగా వేగితే సరిపోతుంది. దీనిలో కారము, కొంచెం సాల్ట్ వేసేసి, అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి ఒకసారి అలా తిప్పేసేసి మధ్యలో గ్యాప్ చేసుకొని ఉంచుకోవాలి. ఇందులో ఎగ్ వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఎగ్ని ఇందులో యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇలా కొంచెం ముక్కలుగా ఉండేలాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా అయిన తర్వాత దీనిలో రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దాం. ఈ చికెన్ని వేసేసిన తర్వాత ఒక అర స్పూను గరం మసాలా కూడా వేసేసి ఒక్కసారి అలా మొత్తం కలిసేలాగా తిప్పేసి ఉడికించి పెట్టుకున్న రైస్ని, కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. చూసారా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.